హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? హైపర్ సెన్సిటివిటీ, దీనికి ఇంకొక పేరే అలర్జీ. హైపర్ సెన్సిటివిటీ అంటే ఏంటి, అలర్జీ అంటే ఏంటి, వాట్ ఈస్ ద డెఫినిషన్? It refers to an abnormal immune response leading to exaggerated inflammatory reaction causing extensive tissue damage or disease or sometimes even death in whom only in sensitized host following subsequent contact with the specific or same antigen to which already the host got sensitized. ఈ డెఫినేషన్ ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనం నార్మల్ హ్యూమన్ బీయింగ్లో అలర్జన్కి కాంటాక్ట్లోకి వస్తే ఏమవుతుంది? నార్మల్ ఇమ్యూన్ రెస్పాన్స్ వస్తుంది. నార్మల్ ఇమ్యూన్ రెస్పాన్స్ వచ్చిన కాంటాక్ట్లో ఉన్న అలర్జన్ని, ఫారెన్ అలర్జన్ని ఎలిమినేట్ చేస్తుంది విత్ సబ్ క్లినికల్ ఆర్ లోకలైజ్డ్ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్. ఇక్కడ ఎగ్జాజరేటెడ్ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ జరుగుతుంది. నార్మల్గా లోకలైజ్డ్ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ జరిగి వితౌట్ కాసింగ్ ఎనీ సిగ్నిఫికెంట్ టిష్యూ డ్యామేజ్ అలర్జన్ విల్ బి ఎలిమినేటెడ్ ఇన్ ఏ నార్మల్ హోస్ట్. వాట్ హ్యాపెన్స్ ఇన్ అన్ అలర్జిక్ ఆర్ హైపర్ సెన్సిటివ్ హోస్ట్ హూ ఆల్రెడీ గాట్ సెన్సిటైజ్డ్? దేర్ విల్ బి ఎక్స్టెన్సివ్ టిష్యూ డ్యామేజ్, డిసీజ్ ఆర్ డెత్. ఎందుకు? బికాస్ ఆఫ్ ఎగ్జాజరేటెడ్ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్. ఇది ఎందుకు వచ్చింది? బికాస్ ఆఫ్ abnormal immune response. ఫస్ట్ సెన్సిటైజేషన్ జరగాలి. ఆ సెన్సిటైజ్డ్ హోస్ట్ మళ్ళీ అదే యాంటీజన్కి ఎక్స్పోజ్ అవ్వాలి. నథింగ్ బట్ సబ్సీక్వెంట్ కాంటాక్ట్ విత్ సేమ్ యాంటీజన్. దెన్ అలర్జీ ఆర్ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ విల్ అక్కర్. జెల్ అండ్ కుమ్స్ ఇద్దరు కలిసి ఈ అలర్జీస్ని 4 టైప్స్గా క్లాసిఫై చేశారు. బేస్డ్ ఆన్ వాట్? ఇమ్మీడియట్ ఆర్ డిలేడ్, హ్యూమరల్ ఆర్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూన్ రెస్పాన్స్. వాట్ టైప్ ఆఫ్ ఇమ్యూన్ రెస్పాన్స్? అబ్నార్మల్ ఇమ్యూన్ రెస్పాన్స్. ఇమ్మీడియట్ అంటే హ్యాపెన్స్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ టు ఫ్యూ అవర్స్. హ్యూమరల్ అంటే యాంటీబాడీ మీడియేటెడ్. దీని కిందకి 1ని 2ని 3ని వీటి మూడింటిని ఇమ్మీడియట్ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ కింద క్లాసిఫై చేశారు. ఇంకా మిగిలింది ఏంటి? టైప్ 4. దీన్ని మాత్రమే డిలేడ్ సెల్ మీడియేటెడ్ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్. ఈ మూడింటిని ఫస్ట్, సెకండ్, థర్డ్ని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి? బేస్డ్ ఆన్ మెకానిజం. యాంటీబాడీస్ IgE అయితే హాల్మార్క్ ఫర్ టైప్ 1 హైపర్ సెన్సిటివిటీ, IgG అయితే టైప్ 2. యాంటీజన్ యాంటీబాడీ కాంబినేషన్ నథింగ్ బట్ ఇమ్యూన్ కాంప్లెక్స్ మీడియేటెడ్ ఇన్ఫ్లమేటరీ డ్యామేజ్ అయితే టైప్ 3 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్. ఇప్పుడు టైప్ 1 గురించి డీటెయిల్గా చూద్దాం. వాట్ ఈస్ ద మెకానిజం? హాల్మార్క్ ఫీచర్ ఆల్రెడీ చెప్పా, ప్రొడక్షన్ ఆఫ్ IgE యాంటీబాడీస్. ప్రొడ్యూస్ అయ్యాక ఇట్ విల్ లీడ్ టు మ్యాస్డ్ సెల్ డీగ్రాన్యులేషన్. IgE యాంటీబాడీస్ వెళ్ళి మ్యాస్డ్ సెల్స్ని డీగ్రాన్యులేట్ చేస్తుంది. మ్యాస్డ్ సెల్స్ యొక్క గ్రాన్యూల్స్లో మల్టిపుల్ కెమికల్ మీడియేటర్స్ విచ్ ఆర్ ఫార్మకలాజికల్లీ యాక్టివ్ ఉంటాయి. అవే రీజన్ ఫర్ దిస్ manifestations of allergy. What are those manifestations? Anaphylaxis if the inflammation is systemic. If it is local, atopy. Atopy is also known as localized anaphylaxis. If it is localized to nose, rhinitis, eyes, conjunctivitis, skin, dermatitis, lower respiratory tract, asthma, allergy to food and drugs. Coming to mechanism, it occurs in 2 phases. Sensitization phase, definition లో చూసాం sensitized host కి వస్తుంది అని. ఫస్ట్ sensitization phase, it occurs 2 to 3 weeks. After that, effector phase, when subsequent exposure to the same antigen occurs, effect will come. సో దాన్ని మనం effector phase అని అంటాం. ఎక్కడైతే ఎఫెక్ట్ వస్తుందో అది సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ జస్ట్ సెన్సిటైజేషన్, హోస్ట్ విల్ బి అబ్జల్యూట్లీ ఫైన్, ఏమీ కాదు. సెన్సిటైజేషన్ అయ్యి ఎలా అవుతుంది? occurs when individual is exposed for the first time to allergen
దీన్ని అలర్జన్ అని ఎందుకు అంటున్నాం? వాట్ ఎవర్ ద యాంటీజన్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ అలర్జీ, దట్ ఈస్ హైపర్ సెన్సిటివిటీ, ఆబ్వియస్లీ కాల్డ్ యాజ్ అలర్జన్. ఈ డోస్నే మనం ఫస్ట్ డోస్ని సెన్సిటైజింగ్ డోస్ ఆర్ ప్రైమింగ్ డోస్ అని అంటాం. ఒకవేళ ఇండివిజువల్ కనుక మోర్ ససెప్టబుల్ టు అలర్జీ అయితే వెరీ మినిమల్ డోసెస్ ఆర్ ఎనఫ్ టు సెన్సిటైజ్, విల్ యాక్ట్ యాజ్ సెన్సిటైజింగ్ ఆర్ ప్రైమరీ డోస్. ఓకే, ఫస్ట్ టైం సెన్సిటివ్ ససెప్టబుల్ హోస్ట్ అలర్జన్కి ఎక్స్పోజ్ అయ్యాడు. ఆ తర్వాత అలర్జన్స్ని ఏం జరుగుతుంది? అలర్జన్స్కి ఏమవుతుంది? దే విల్ బి ప్రెజెంటెడ్ బై యాంటీజన్ ప్రెజెంటింగ్ సెల్. పేరులోనే ఉంది, యాంటీజన్ ప్రెజెంటింగ్ సెల్ విల్ ప్రెజెంట్ ది అలర్జన్ టు హూమ్? CD4 T హెల్పర్ సెల్. వెంటనే CD4 T హెల్పర్ సెల్ యాక్టివేట్ అయిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? యాక్టివేటెడ్ CD4 T హెల్పర్ సెల్ డిఫరెన్షియేట్స్ ఇంటూ T హెల్పర్ 2 సెల్. అదే నార్మల్ ఇండివిజువల్కి అయితే T హెల్పర్ 1 సెల్స్ వచ్చి ఇంటర్ఫెరాన్ గామాని రిలీజ్ చేస్తుంది, విచ్ ఈస్ ఇన్హిబిటరీ టు దిస్ టైప్ 1 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్. సో టైప్ 1 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ రాదు నార్మల్ ఇండివిజువల్స్లో. ఇప్పుడు T హెల్పర్ 2 సెల్స్ ఏం చేస్తాయి? దే సెక్రిట్స్ ఇంటర్ల్యూకిన్ 4 which induces B cells to differentiate into plasma cells and memory B cells. Plasma cells antibodies ni produce chesedi. Those are nothing but derived from B cells only. Next, memory B cells. ఈ రెండు కూడా సెన్సిటైజేషన్ అయ్యాక వెయిట్ చేస్తుంటుంది. ఎందుకోసం? సబ్సీక్వెంట్ ఎక్స్పోజర్ టు ద సేమ్ యాంటీజన్ కోసం. ఎందుకు? ఎఫెక్ట్ చూపించడానికి. Plasma cells secrete IgE. Already చెప్పా, antibodies are produced by plasma cells. Which type of antibody? IgE antibody, which is specific to that allergen. Then these antibodies migrates to target sites and coats the surface of matched cell and will be waiting for subsequent exposure to the same allergen. 2 to 3 weeks పాటు సెన్సిటైజేషన్ అయ్యి ప్లాస్మా సెల్, మెమరీ సెల్ రెండు కూడా వెయిటింగ్ ఫర్ సబ్సీక్వెంట్ ఎక్స్పోజర్. ఇక్కడి వరకు సెన్సిటైజేషన్ అయింది. సెన్సిటైజేషన్లో ఏమేం జరిగింది? ఫస్ట్ టైం మన హోస్ట్ అలర్జన్కి ఎక్స్పోజ్ అయ్యాడు. అలర్జన్ కాస్త యాంటీజన్ ప్రెజెంటింగ్ సెల్ ద్వారా CD4 T సెల్స్కి ప్రెజెంట్ అయ్యి CD4 T సెల్స్ యాక్టివేట్ అయ్యి T హెల్పర్ 2 సెల్స్ వచ్చాయి. ఇవి బి సెల్స్ని స్టిమ్యులేట్ చేసి ప్లాస్మా సెల్స్ని, మెమరీ సెల్స్ని ప్రొడ్యూస్ చేసింది. ప్లాస్మా సెల్స్ కాస్త IgE యాంటీబాడీస్, హాల్మార్క్ ఫర్ టైప్ 1, ప్రొడ్యూస్ చేసి మ్యాచ్డ్ సెల్ మీద అటాచ్ అయ్యి వెయిట్ చేస్తుంది. దేనికోసం? సబ్సీక్వెంట్ ఎక్స్పోజర్. ఎందుకు? ఎఫెక్ట్ని చూపించడానికి. విల్ సీ effector phase now occurs when the sensitized host gets exposed subsequently to the same allergen. ఈ డోస్ని మనం షాకింగ్ డోస్ అంటాం. ఆల్రెడీ రెడీగా ఉంది మెమరీతో సెన్సిటైజ్ అయ్యి. నో నీడ్ ఆఫ్ అగైన్ ప్రైమింగ్ ఆర్ సెన్సిటైజింగ్ డోస్, డైరెక్ట్ షాకింగ్ డోస్ టు గివ్ ఎఫెక్ట్. Second time expose in a same allergen will go and directly encounters the fragment antigen binding region of IgE antibody, which is coated on matched cell. ఈ FAB రీజన్ అంటే ఏంది అది తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం యాంటీబాడీ స్ట్రక్చర్ చూడాలి. యాంటీబాడీస్ ఆర్ మేడప్ ఆఫ్ 2 heavy chains, 2 light chains, Y shaped. ఈ ఎండ్స్ రెండు ఫ్రాగ్మెంట్ యాంటీజన్ బైండింగ్ ఎండ్స్ రెండు ఉంటాయి. ఒక ఎండ్ ఇక్కడ కింద ఉండేది ఫ్రాగ్మెంట్ క్రిస్టలైజబుల్ ఎండ్ FC ఎండ్. FC ఎండ్ బైండ్స్ టు FC రిసెప్టార్స్ ప్రెసెంట్ ఆన్ మ్యాచ్డ్ సెల్. This free fragment antigen binding end, which is waiting for our culprit antigen second time, it will bind here. This is the structure of antibody and how it attaches to matched cell, how it gets attached by allergen. Now second time allergen వచ్చింది, అటాచ్ అయింది, then it will immediately lead to mast cell activation and degranulation. ఇప్పుడు ప్లాస్మా సెల్ పని అయిపోయింది. మెమరీ సెల్స్ further differentiates into plasma cells that produce again IgE, more and more IgE cross linkage which initiates degranulation. ఈ క్రాస్ లింకేజ్ అంటే ఏంటి? ఇందాక చూసిన IgE యాంటీబాడీ
కల్ప్రిట్ యాంటీజెన్కి బైండ్ అయింది. ఇంకో ఐజీఈ యాంటీబాడీ కూడా సేమ్ కల్ప్రిట్ యాంటీజెన్కి బైండ్ అయితే దీన్నే క్రాస్ లింకేజ్ అంటాం. ఇట్ విల్ లీడ్ టు మోర్ అండ్ మోర్ డీగ్రాన్యులేషన్. ఇన్ హౌ మెనీ ఫేసెస్? అగైన్ 2 phases. Primary mediators, secondary mediators. Primary mediators are pre-formed chemical mediators. రెడీగా ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటుంది వెసైకిల్స్లో మ్యాస్ట్ సెల్. ఎప్పుడైతే కల్ప్రిట్ యాంటీజెన్కి సెకండ్ టైం ఐజీ యాంటీబాడీస్ FABNకి అటాచ్ అవుతుందో ఇమ్మీడియట్గా ఇది రిలీజ్ చేస్తుంది. అందుకే ఇది ఇమ్మీడియట్ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ అకర్స్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ టు అవర్స్ because of this granules released from mast cells. What are those? Primary mediators: histamine, heparin, serotonin. Proteases: eosinophil chemotactic factor, neutrophil chemotactic factors. ఇవన్నీ కెమికల్ మీడియేటర్స్కి మల్టిపుల్ ఫార్మకోలాజికల్ యాక్షన్స్ ఉంటాయి. ఈ యాక్షన్స్ వల్లే మనకు మేనిఫెస్టేషన్స్ ఆఫ్ అలర్జీ వచ్చేది. ఏవి అవి? ఇంక్రీజ్ ఇన్ వాస్కులర్ పర్మియబిలిటీ, increase in smooth muscle contraction by histamine, heparin, serotonin. Proteases వచ్చేసి ఏ ఫార్మకలాజికల్ యాక్షన్ని చూపిస్తుంది? బ్రాంకియల్ స్మూత్ మజిల్, బ్రాంకియల్ మ్యూకస్ సెక్రీషన్. నెక్స్ట్ సెకండరీ మీడియేటర్స్. ఆల్రెడీ రిలీజ్ అయిన ఆల్రెడీ ప్రొడ్యూస్ అయ్యి స్టోర్ చేసుకున్నదంతా రిలీజ్ అయిపోయింది, ఇంకేవి లేవు లోపల. ఇప్పుడు సింథసైజ్ చేసి మరీ రిలీజ్ చేయడానికి సెకండరీ మీడియేటర్స్. Synthesized following stimulation by allergen and then only released. రిలీజ్ చేయడానికి ఏవీ లేవు, సెకండరీ మీడియేటర్స్ని ప్రొడ్యూస్ చేసి మరి రిలీజ్ చేస్తుంది. ప్రైమరీ మీడియేటర్స్ అయితే ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకుంటుంది సింథసైజ్ చేసి. సెకండరీ మీడియేటర్స్ ప్రోస్టాగ్లాండిన్స్, ల్యూకోట్రైన్స్. ప్రోస్టాగ్లాండిన్స్ వచ్చి ఇంక్రీజెస్ వాసోడైలేషన్, ల్యూకోట్రైన్స్ ఇంక్రీజెస్ వాస్కులర్ పర్మియబిలిటీ. బ్లడ్ వెజల్ డైలైట్ అయిపోయి ఉన్నదంతా పర్మియబిలిటీ పెరిగి లీక్ అయిపోతే ఇట్ లీడ్స్ టు ఫాల్ ఇన్ బీపీ, అల్టిమేట్లీ may result in shock. Cytokines are also secondary mediators and platelet activating factor. ఇవి మెయిన్ మీడియేటర్స్. ఇంకా చాలా ఉన్నాయి. సీరం, ట్రిప్టేస్, ఎంజైమ్, ఇవి కూడా మీడియేటర్సే. గ్రాన్యూల్స్ రిలీజ్డ్ ఫ్రమ్ మాస్ట్ సెల్లే. కెమికల్ మీడియేటర్స్ perform several pharmacological actions that leads to various manifestations. ఆల్రెడీ చెప్పా. ఇమ్మీడియట్గా చూపించే మేనిఫెస్టేషన్స్ ఏవి? ఇమ్మీడియట్ మేనిఫెస్టేషన్స్ సిస్టమిక్ అనాఫైలాక్సిస్ ఆర్ సింప్లీ అనాఫైలాక్సిస్ అని కూడా అనొచ్చు. ఇది మెడికల్ ఎమర్జెన్సీ, అక్యూట్ మెడికల్ ఎమర్జెన్సీ characterized by dyspnea, hypotension, vascular collapse leading to death sometimes. సో ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. వాట్ ఈస్ ద డ్రగ్ ఆఫ్ చాయిస్? ఎపినెఫ్రిన్, ఆల్సో నోన్ యాజ్ అడ్రినలిన్. నెక్స్ట్ టార్గెట్ టిష్యూ మీద, టార్గెట్ ఆర్గాన్ మీద మాత్రమే ఈ ఇన్ఫ్లమేటరీ అలర్జిక్ రెస్పాన్స్ వస్తుంది. దాన్ని లోకలైజ్డ్ అనాఫైలాక్సిస్ అని కానీ అటోపియా అని కానీ అంటాం. హియర్ రియాక్షన్ ఈస్ లిమిటెడ్ టు ఏ స్పెసిఫిక్ టార్గెట్ టిష్యూ ఆర్ టార్గెట్ ఆర్గాన్, mostly epithelial surface at the entry site of allergen. They almost always run in families. అంటే ఇది ఒక ఇన్హెరిటెడ్ కండిషన్. ఎవరైతే జెనెటిక్ ససెప్టబిలిటీ ఉంటుందో వాళ్ళకి మాత్రమే వస్తుంది అలర్జీ. బోత్ పేరెంట్స్ ఆర్ అటోపిక్. చిల్డ్రన్కి 50% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓన్లీ 1 parent ఈస్ అటోపిక్. చిల్డ్రన్కి 30% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ అన్ని లోకలైజ్డ్ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ని కలెక్టివ్గా అటోపీ అని అంటాం. విచ్ ఇంక్లూడ్స్, ఒకవేళ అలర్జన్ గనక కంజక్టివాకి వచ్చి ఎక్స్పోజ్ అయితే లోకలైజ్డ్గా అక్కడ మాత్రమే అలర్జిక్ కంజక్టివైటిస్ వస్తుంది. ఇంక్రీస్డ్ వాటరీ సెక్రీషన్స్ ఆఫ్ కంజక్టైవా. ఒకవేళ అలర్జిక్ రైనైటిస్ ఎక్స్పోజ్డ్ టు నాజల్ మ్యూకోజా, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అయితే అక్కడ స్నీజింగ్, కాఫింగ్, ఇంక్రీస్డ్ వాటరీ సెక్రీషన్స్ ఇవన్నీ వస్తాయి. కోల్డ్, రైనోరియా. నెక్స్ట్ అలర్జిక్ ఆస్తమా. నేను ఇక్కడ ఎందుకు ఓన్లీ ఆస్తమా అని రాయలేదు, 2 రకాల ఆస్తమాలు ఉన్నాయి. ఒకటి వచ్చి అలర్జిక్ బికాస్ ఆఫ్ ఐజీఈ, మాస్ట్ సెల్. ఇంకొకటి ఇంట్రిన్సిక్ ఆస్తమా బికాస్ ఆఫ్ ట్రిగ్గర్స్ లైక్ కోల్డ్, ఎక్సర్సైజ్, స్ట్రెస్, నాట్ డ్యూ టు ఐజీఈ ఆర్ మాస్ట్ సెల్. హియర్ అలర్జిక్ ఆస్తమా, there will be exposure of allergen to lower respiratory tract leading to increased mucus secretions, bronchial smooth muscle contraction, airway edema.
నెక్స్ట్ అలర్జిక్ అట్రికేరియా, ఎటోపిక్ డర్మటైటిస్, స్కిన్ దగ్గర లోకలైజ్ అయితే ఇట్ విల్ రిజల్ట్ టు వీల్ అండ్ ఫ్లేర్ రెస్పాన్స్. అట్రికేరియా, అలర్జిక్ అట్రికేరియాలో. నెక్స్ట్ ఫుడ్ అలర్జీ, డ్రగ్ అలర్జీ. వీల్ అండ్ ఫ్లేర్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? వాసో డైలేషన్ వల్ల స్కిన్ అంతా ఎరిథిమాటస్గా, వాస్కులర్ లీకేజ్ వల్ల ఇంటూ ద డర్మిస్ స్కిన్ అంతా పెరిఫెరీ ఆఫ్ ద ఎడిమాలో, ఎరిథిమాలో పెరిఫెరీగా ఎడిమా వస్తుంది. దీన్నే వీల్ అండ్ ఫ్లేర్ రెస్పాన్స్ అని అంటాం. క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అట్రికేరియా, అలర్జిక్ అట్రికేరియా. ఇమ్మీడియట్ మేనిఫెస్టేషన్స్ అయిపోయింది. అనాఫైలాక్సిస్, ఎటోపీ. ఎటోపీ ఏ సైట్లో వస్తే ఆ సైట్లో లోకలైజ్డ్గా. అనాఫైలాక్సిస్ జనరలైజ్డ్గా, మెడికల్ అక్యూట్ మెడికల్ ఎమర్జెన్సీ. ఇప్పుడు ఇమ్మీడియట్ మేనిఫెస్టేషన్ అయిన 4 to 6 hours తరువాత లేట్ మేనిఫెస్టేషన్స్ రావచ్చు. వచ్చిన తర్వాత 1 to 2 days వరకు ఉండొచ్చు. ఫర్దర్ లీడింగ్ టు టిష్యూ డ్యామేజ్. వీటిని మీడియేట్ చేసే కెమికల్స్ ఏవి? ఈయోస్నోఫిల్ కీమోటాక్టిక్ ఫ్యాక్టర్ అండ్ ఇంటర్ల్యూకిన్ 5. ఇంటర్ల్యూకిన్స్ ఆర్ సైటోకైన్స్. మ్యాస్ట్ సెల్స్ రిలీజ్ చేస్తుంది, CD4 టీ హెల్పర్ సెల్స్ కూడా రిలీజ్ చేస్తుంది. పేర్లోనే ఉంది ఈస్నోఫిల్ కీమోటాక్టిక్ ఫ్యాక్టర్స్ విచ్ అట్రాక్ట్స్ ఈయోస్నోఫిల్స్. దెన్ ఈయోస్నోఫిలిక్ ఇన్ఫ్లక్స్. మ్యాస్ట్ సెల్స్ లాగే ఈస్నోఫిల్స్ కూడా డీగ్రాన్యులేట్ అయ్యి టాక్సిక్ గ్రాన్యూల్స్ రిలీజ్ చేస్తుంది which contributes to chronic inflammation of bronchial mucosa that characterizes persistent asthma. ఆస్తమా వచ్చి 1 to 2 days అయినా తగ్గకుండా పర్సిస్టెంట్గా ఉందంటే దానికి రీజన్ ఈయోస్నోఫిలిక్ ఇన్ఫ్లక్స్ బికాస్ ఆఫ్ కెమికల్ మీడియేటర్స్, ఈయోస్నోఫిలిక్ కీమోటాక్టిక్ ఫ్యాక్టర్, ఇంటర్ల్యూకిన్ 5. ఇది లేట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ టైప్ 1 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్. నెక్స్ట్ న్యూట్రోఫిలిక్ కీమోటాక్టిక్ ఫ్యాక్టర్, ఇంటర్ల్యూకిన్ 8. ఈ న్యూట్రోఫిలిక్ ఇన్ఫ్లక్స్ ఫర్దర్ పొటెన్షియేట్స్ ఇన్ఫ్లమేటరీ టిష్యూ డ్యామేజ్ అండ్ థిక్కనింగ్ ఆఫ్ బేస్మెంట్ మెంబ్రెయిన్. వాట్ ఈస్ బేస్మెంట్ మెంబ్రెయిన్? ఆన్ విచ్ ఎపిథీలియం లైస్, అండర్ విచ్ ఎండోథీలియం లైస్. హౌ టు డయాగ్నోస్ ఏ టైప్ 1 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్? ముందు అలర్జన్ ఏంటి కనుక్కోవాలంటే స్కిన్ ప్రిక్ టెస్ట్. మల్టిపుల్ అలర్జన్స్ని స్కిన్లో ఇంజెక్ట్ చేస్తాం. దీనివల్ల ఏ అలర్జన్కి అయితే వీల్ అండ్ ఫ్లేర్ రియాక్షన్ కానీ అలర్జిక్ రెస్పాన్స్ కానీ వస్తే ఆ అలర్జన్కి మనం అలర్జిక్ అని కనిపెట్టవచ్చు. కానీ ఇది మోస్ట్ డేంజరస్. అనాఫైలాక్సిస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఆల్రెడీ సెన్సిటైజ్ అయిన హోస్ట్లో. సెన్సిటైజ్ అవ్వని హోస్ట్లో మనమే సెన్సిటైజ్ చేసినట్టు అవుతాం ఆ అలర్జన్కి. నెక్స్ట్ స్పైరోమెట్రీ ఆర్ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ టు డిటెక్ట్ ఆస్తమా. టోటల్ సీరం ఐజీఈ, ఇక్కడ హాల్ మార్కే కల్పిట్టే ఎక్సెసివ్ ఐజీఈ. సో బాడీలో ఉన్న టోటల్ ఐజీఈ ఎంతో చూస్తాం. లేదా స్పెసిఫిక్గా అలర్జన్కి సంబంధించిన ఐజీఈ మాత్రమే చూడాలంటే ఆటోమేటెడ్ ఇమ్యూనాసే, మల్టీప్లెక్స్ ఇమ్యూనాసే, ఫ్లోరో ఎంజైమ్ ఇమ్యూనాసే, రేడియో అలర్జో సార్బెంట్ టెస్ట్. ఇవన్నీ చేసి స్పెసిఫిక్ అలర్జన్ ఐజీఈ యాంటీబాడీస్ని డిటెక్ట్ చేస్తాం. నెక్స్ట్ సీరం ట్రిప్టేస్, ఎంజైమ్ రిలీజ్డ్ ఫ్రమ్ మ్యాస్ట్ సెల్. ఇది కనుక ఎలివేట్ అయిందంటే దేర్ ఆర్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ అన్ అనాఫైలాక్సిస్. కమింగ్ టు ట్రీట్మెంట్, కామన్ సెన్స్, అవాయిడ్ నోన్ అలర్జన్. ఒకవేళ అలర్జన్ ఏంటో తెలిస్తే అవాయిడ్ చేయొచ్చు, కానీ ప్రాక్టికల్లీ ఇట్స్ నాట్ పాసిబుల్. దెన్ హైపోసెన్సిటైజేషన్. ఎలా? సబ్క్యూటేనియస్గా నోన్ అలర్జన్ తీసుకొని ఇంక్రీజింగ్ డోసేజ్లో ఇస్తూ పోతాం. అలా చేయడం వల్ల ఐజీఈ యాంటీబాడీస్ కాస్త ఐజీజీ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. టీ హెల్పర్ 2 రెస్పాన్స్ కాస్త టీ హెల్పర్ 1 అవుతుంది. ఐజీజీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల అలర్జన్స్ అన్నిటికీ ఐజీజీ వెళ్ళి బైండ్ అయిపోయి ఐజీఈని అలో చేయదు బైండ్ అవ్వడానికి. నో ఐజీఈ, నో అలర్జన్ ఇంట్రాక్షన్, నో మ్యాస్ట్ సెల్ ఇంట్రాక్షన్, నో డీగ్రాన్యులేషన్. టీ హెల్పర్ 1 సెల్ ఇంటర్ఫెరాన్ గామాని రిలీజ్ చేసి ఇన్హిబిట్స్ టైప్ 1 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్. అలా హైపోసెన్సిటైజ్ చేయొచ్చు సెన్సిటివ్ పేషెంట్ని. నెక్స్ట్ ఫార్మకోథెరపీ, ఒమాలిజుమాబ్. లాస్ట్లో ఉన్న ఎంఏబి అంటే మోనోక్లోనల్ యాంటీబాడీ అగైనెస్ట్ యాంటీబాడీ. విచ్ యాంటీబాడీ? ఐజీఈ యాంటీబాడీ. దిస్ ఈస్ యాంటీ ఐజీ. హౌ? ఇది ఎఫ్సి ఎండ్ ఆఫ్ ద ఐజీ యాంటీబాడీని బ్లాక్ చేసేస్తుంది మ్యాస్ట్ సెల్కి పోయి అటాచ్ అవ్వకుండా. ఒకవేళ ఆల్రెడీ అటాచ్ అయిపోయింటే ఇదేమి డిటాచ్ ఏం చేయదు. జస్ట్ ఇట్ ఈస్ ఎఫెక్టివ్ ఓన్లీ ఇఫ్ ద ఐజీ యాంటీబాడీస్ ఆర్ ఫ్రీలీ రోమింగ్ ఇన్ ద బ్లడ్. సో ఇట్ విల్ బ్లాక్ దెమ్ నాట్ గెట్టింగ్ అటాచ్డ్ టు మ్యాస్ట్ సెల్. దెన్ నో డీగ్రాన్యులేషన్. ఇఫ్ ఆల్రెడీ అటాచ్డ్, it's of no use. Then antihistamine.
పేరులోనే ఉంది. H1 హిస్టమిన్ రిసెప్టార్ యాంటగోనిస్ట్. హిస్టమిన్ వెళ్ళి దాని రిసెప్టార్కి అటాచ్ అయితేనే దాని ఫార్మకోలాజికల్ ఎఫెక్ట్ చూపించడానికి ఇది బ్లాక్ చేస్తుంది. నెక్స్ట్ ఎపినెఫ్రిన్, ఆల్రెడీ చెప్పే. అడ్రినలిన్, థియోఫిలిన్, ఈ రెండింటికి మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఇంక్రీజెస్ సైక్లిక్ AMP విచ్ డిక్రీసెస్ డీగ్రాన్యులేషన్ ఆఫ్ మాస్ట్ సెల్. నెక్స్ట్ క్రోమోలిన్ సోడియం విచ్ బ్లాక్స్ కాల్షియం ఇన్ఫ్లక్స్ ఇంటూ మాస్ట్ సెల్. కాల్షియం లేకపోతే వెసైకిల్ నుంచి డీగ్రాన్యులేట్ అవ్వడానికి కుదరదు. Now we'll revise with the diagram whatever we have learnt till now. First, culprit antigen for the first time sensitive host కి ఎక్స్పోజ్ అవ్వాలి. అలా అయితే ఏమవుతుంది, యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్ వచ్చి దాన్ని ప్రాసెస్ చేసి ఇట్ విల్ ప్రెజెంట్ టు CD4 T helper సెల్. ఇది మన యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్, ఇది మన CD4 T helper సెల్. ఇమ్మీడియట్గా CD4 T helper సెల్ యాక్టివేట్ అయిపోయి ఏంగా డిఫరెన్షియేట్ అవుతుంది, T helper 2 సెల్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అలర్జీ. నార్మల్ ఇండివిజువల్ అయితే T helper 1 రెస్పాన్స్ వచ్చి ఈ అలర్జీ రాకుండా ఆపుతుంది. నౌ T helper 2 సెల్ ఏం చేస్తుంది, ఇంటర్ల్యూకిన్ 4ని ప్రొడ్యూస్ చేసి B సెల్ని ప్లాస్మా సెల్గా మెమరీ B సెల్గా డిఫరెన్షియేట్ అయ్యేకి స్టిమ్యులేట్ చేస్తుంది. ఇక్కడ B సెల్ ఏది అని ఎలా ఐడెంటిఫై చేయాలి, వాట్ ఎవర్ సెల్ హ్యావింగ్ యాంటీబాడీస్ ఆన్ ఇట్ సర్ఫేస్ ఈస్ B సెల్. ఇక్కడ చాలా యాంటీబాడీస్ ఉన్నాయి చూడండి, ఇదే B సెల్. ఇది డిఫరెన్షియేట్ అయింది మెమరీ B సెల్గా ప్లాస్మా సెల్గా. ఇక్కడ మెమరీ B సెల్ ఏది అని ఎలా కనిపెట్టాలి, అగైన్ మెమరీ B సెల్ ఈస్ నథింగ్ బట్ ఏ B సెల్ హ్యావింగ్ యాంటీబాడీస్ ఆన్ ఇట్ సర్ఫేస్. ప్లాస్మా సెల్ ప్రొడ్యూసింగ్ యాంటీబాడీస్, ఇక్కడ చూడండి యాంటీబాడీస్ని ఏ సెల్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందో అదే ప్లాస్మా సెల్. ఎలాంటి యాంటీబాడీస్, IgE యాంటీబాడీస్ స్పెసిఫిక్ టు దట్ యాంటీజెన్. ఈ IgE యాంటీబాడీస్ FC ఎండ్స్ వెళ్ళి FC రిసెప్టార్స్ ఆఫ్ మాస్ట్ సెల్కి బైండ్ అయ్యి రెడీ ఫర్ ఎఫెక్టార్ ఫేస్. ఇక్కడ బ్లాక్గా ఉన్న ప్రతిదీ నేను రౌండప్ చేసింది FC రిసెప్టార్స్ ఆన్ మాస్ట్ సెల్ విచ్ బైండ్స్ టు FC ఎండ్స్ ఆఫ్ IgE యాంటీబాడీ. నౌ అంటిల్ హియర్ ఇక్కడి వరకు మొత్తం సెన్సిటైజేషన్ ఫేసే. ఇన్ని స్టెప్స్ జరగాలి కాబట్టి 2 to 3 వీక్స్ తీసుకుంటుంది. ఇన్ని స్టెప్స్ అన్నీ అయ్యాక నౌ ఏది రెడీగా ఉంది, మెమరీ B సెల్ ఈస్ రెడీ, IgE యాంటీబాడీస్ ఆన్ మాస్ట్ సెల్స్ ఆర్ ఆల్సో రెడీ ఫర్ ఎఫెక్టార్ ఫేస్. ఇప్పుడు సెకండ్ టైం 2-3 వీక్స్ గ్యాప్ తర్వాత సేమ్ యాంటీజెన్కి ఎక్స్పోజ్ అయ్యాము. అప్పుడు ఏమవుతుంది, ఇమ్మీడియట్గా యాంటీబాడీస్ మాస్ట్ సెల్ యాక్టివేట్ చేసి డీగ్రాన్యులేట్ అయ్యేలా చేస్తుంది. నెక్స్ట్ మెమరీ సెల్ ఏం చేస్తుంది, ఇమ్మీడియట్గా ప్లాస్మా సెల్గా కన్వర్ట్ అయ్యి మోర్ అండ్ మోర్ IgE యాంటీబాడీస్ విచ్ ఆర్ స్పెసిఫిక్. ఆల్రెడీ ఇట్ హ్యాస్ మెమరీ వాట్ టైప్ ఆఫ్ యాంటీబాడీ టు ప్రొడ్యూస్. సో పిచ్చగా IgE యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి ఫుల్ డీగ్రాన్యులేషన్ జరిగేలా చేస్తుంది. ఈ గ్రాన్యూల్స్ బ్లడ్ వెజల్ మీద, స్మూత్ మజిల్ మీద యాక్ట్ చేసి ఎఫెక్ట్ని చూపిస్తుంది. వాట్ ఈస్ దట్ ఎఫెక్ట్, అనాఫైలాక్స్ అవ్వచ్చు, ఎటోపియా అవ్వచ్చు, లేట్ మేనిఫెస్టేషన్ పర్సిస్టెంట్ ఆస్మా, ఇక్కడ ఈస్నోఫిల్ అయ్యింది దీనివల్ల పర్సిస్టెంట్ ఆస్మా అవ్వచ్చు. ఇప్పుడు కల్ప్రిట్ యాంటీజెన్ అలర్జెన్ విచ్ హ్యాస్ క్యాపబిలిటీ టు ప్రొడ్యూస్ అలర్జీ. ఎగ్జాంపుల్స్ కొన్ని చూద్దాం. ఫుడ్, సీ ఫుడ్, పీస్, బీస్, నట్స్, ఎగ్స్, మిల్క్. ఈ ఫుడ్ అందరికీ అలర్జెన్ కాదు, ఓన్లీ ససెప్టబుల్ ఇండివిజువల్స్కే. నార్మల్ ఇండివిజువల్స్ ఎంత తిన్నా ఏం కాదు. ప్లాంట్స్ అండ్ పోలెన్, రయ్యే గ్రాస్, రాగ్వీడ్. ప్రోటీన్స్, ఫారెన్ సీరం, వ్యాక్సిన్స్. మన సీరం మనకు ఫారెన్ కాదు, అదర్స్ సీరం విచ్ కంటైన్స్ ప్రోటీన్స్ లైక్ ఆల్బుమిన్, గ్లోబులిన్. ఫారెన్ సీరం విల్ యాక్ట్ యాజ్ అలర్జెన్. డ్రగ్స్, లోకల్ అనస్థెటిక్స్, సల్ఫోనమైడ్స్, పెనిసిలిన్, సాలిసైలేట్స్. లోకల్ అనస్థెటిక్స్ ఫుల్ డోస్ ఇచ్చే ముందు టెస్ట్ డోస్ సబ్క్యూటేనియస్గా కొంచెం ఇచ్చి చూస్తాం టు డిటెక్ట్ వెదర్ ద హ్యూమన్ host is susceptible or allergic to this anesthesia. మెయిన్ డోస్ ఇచ్చి అనాఫైలాక్సిస్ రాకుండా ప్రొటెక్ట్ చేయడానికి. మనం కూడా ఏ డ్రగ్కైనా అలర్జీ ఉంటే ఆ డ్రగ్ లిస్ట్ మొత్తం మనతో క్యారీ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఆ డ్రగ్స్ పొరపాటును కూడా మనకు ఇవ్వకుండా. ఇన్సెక్ట్ బైట్స్ లైక్ వీనమ్ ఆఫ్ బీ, వాస్ప్, యాంట్. అదర్స్ లైక్ మోల్డ్ స్పోర్స్, యానిమల్ హెయిర్ అండ్ యానిమల్ డాండర్. డాండర్ అంటే ఫ్లేక్స్ విచ్ ఫాల్స్ ఆఫ్ ఫ్రమ్ యానిమల్ స్కిన్. వీటన్నిటికీ నార్మల్ ఇండివిజువల్ ఎక్స్పోజ్ అయితే ఏమీ కాదు. హూ ఈజ్ ససెప్టబుల్ టు అలర్జెన్ ఎక్స్పోజ్ అయితే మాత్రం type 1 హైపర్ సెన్సిటివిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.
రిమెంబర్ ద ఛానల్ నేమ్ ది యావరేజ్ డర్మా డాక్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త ల విస్తా. దస్విదానియా.